టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజముంది, అలాగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఆడబోయే మన ప్లేయర్స్ ఎవరు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఓపెనర్లు ఎవరైనా ప్రశ్న పెద్ద సవాల్గా మారింది. ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ కన్ఫర్మ్ కాగా మరో ఓపెనర్ ఎవరైనా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, జైస్వాల్, గైక్వాడ్లో ఎవరు హిట్మ్యాన్కు ఓపెనింగ్ పార్ట్నర్ అనే విషయం అర్థం కావట్లేదు. అయితే వీరందరినీ కాదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం లేకపోలేదు. తాజాగా ఈ మెగావాటికి సంబంధించిన ఒక వార్త చక్కెర్లు కొడుతుంది. టీ20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా ఓపెనర్లుగా ఆడతారని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ ఓపెనర్గా అదరగొడుతున్న కోహ్లీ 7 ఇన్నింగ్స్లో 360 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. దీంతో రోహిత్తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. రోహిత్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే గిల్ మరియు జైస్వాల్కు జట్టులో స్థానం దక్కకపోవచ్చు. ఎంపిక చేయాలనుకుంటే గిల్ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది. దీని ప్రకారం యశస్వి జైస్వాల్కు టీమిండియా వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కడం అనుమానంగా మారింది. మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, జడేజా వరుసగా 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. బుమ్రా మరియు కుల్దీప్ తొలి జట్టులో ఉండడం ఖాయం. మరో పేసర్ ఎవరైనా ఆడుతారని సస్పెన్స్ కొనసాగుతుంది. సమీ గాయం, సిరాజ్ ఫామ్లో లేకపోవడం, యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయపడడం టీమిండియాను కలవరం గురి చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే టీ20 వరల్డ్ కప్లో వికెట్ కీపర్కి ఎవరు ఆడితే బాగుంటుంది అనుకున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.